వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మధ్యకాలంలో ఒక విచిత్రమైనటువంటి అలవాటు బాగా పెరిగిపోయినట్టు కనిపిస్తోంది. రాజకీయంగా ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా, పరిపాలనా పరంగా ఇబ్బందులు వచ్చినా, చివరికి సోషల్ మీడియా కంటెంట్ని నిలిపివేసినా కూడా నేరుగా కోర్టుల గడప తొక్కడం ఇప్పుడు ఆ పార్టీకి ప్రతిస్పందనగా మారిపోయింది. తాజాగా మెటా సంస్థ కమ్యూనిటీ గైడ్లైన్స్ ఉల్లంఘనల కారణంగా వైసీపీ అధికారిక ఫేస్బుక్ పేజీని నిలిపేయడంతో సమస్య ఎక్కడ జరిగిందో కూడా విశ్లేషించుకోకుండా నేరుగా హైకోర్టును ఆశ్రయించడం అదే ధోరణికి ఇంకొక ఉదాహరణగా కనిపిస్తోంది. అంటే మాట్లాడితే కోర్టుకి వెళ్ళిపోవడమే. తప్పు ఎక్కడ జరిగిందో చూడకుండా అసలు కోర్టుకి వెళ్ళిపోవడమేనా? ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అకౌంట్లను నిర్వహిస్తున్నటువంటి మెటా అంటే ఫేస్బుక్ లాంటి సంస్థలు సాధారణంగా హెచ్చరికలు, రివ్యూలు, అప్పీల్ వ్యవస్థల తర్వాతే కఠిన చర్యలకు దిగుతాయి. కాపీరైట్ ఉల్లంఘనలు కావచ్చు, తప్పుడు సమాచారం కావచ్చు, ద్వేషపూరిత ప్రచారం కావచ్చు, నకిలీ కార్యకలాపాలు, ఇలాంటి అన్ని అంశాల మీద స్పష్టమైనటువంటి కమ్యూనిటీ గైడ్లైన్స్ అండ్ నిబంధనలు కూడా ఉంటాయి. ఏ సంస్థ అయినా ముందు తమ కంటెంట్ని సమీక్షించుకుని అవసరమైతే అప్పీల్ చేసి సాంకేతిక పరిష్కారాల కోసం ప్రయత్నించాలి. కానీ వైసీపీ మాత్రం ఇవన్నీ పక్కన పెట్టేసి నేరుగా న్యాయస్థానాన్ని ఆశ్రయించడం అనేది ప్రస్తుతం చేస్తున్నటువంటి పని. అంటే సమస్య అసలు ఎక్కడొచ్చింది, దాని కారణం ఏంటో గుర్తించి సరిదిద్దుకోవాలి అనే దానికంటే మేము కోర్టుకి వెళ్ళిపోదాం, కోర్టుకి వెళ్ళిపోయి పరిష్కారం పొందాం, ఈ షార్ట్ కట్ పాలిటిక్స్ ఇవి బాగా ఎక్కువైపోయాయి. ఎందుకనంటే ఫేస్బుక్లో పోస్ట్ చేశారు, సరే అది రాలేదు. మనం ఆల్రెడీ చెప్పాం ఎందుకు ఫేస్బుక్ పోయింది అంటే సెంట్రల్ గవర్నమెంట్ లా ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు, వాళ్ళ సెక్షన్స్ కూడా ఉన్నాయి, దీనివల్ల భారతదేశంలో వీళ్ళ కంటెంట్ కనిపించదు అని. ఇక్కడ కోర్టు ఏం చేస్తుంది? కోర్టులు ఎక్కడ దాకా వస్తాయి? భారతదేశంలో ఒక కంటెంట్ని విదేశీ సంస్థల నుంచి కావచ్చు, ఇంకోటి కావచ్చు, భారతదేశంలో అంతర్గతంగా అనిశ్చితి క్రియేట్ చేయడానికి బయట వాళ్ళు ప్రైవేట్గా ఏమైనా చేస్తూ ఉంటే దానికి సంబంధించి బాబు మీరు భారతీయ చట్టాలకి సంబంధించి లోబడి ఉండాలి ఇక్కడ పనిచేసేటప్పుడు అని చాలా స్పష్టంగా చెప్తారు. ఆ ఒక్క విషయంలో తప్ప ఒక అంతర్జాతీయ ప్రైవేట్ డిజిటల్ సంస్థ తన నిబంధనల ప్రకారం తీసుకున్నటువంటి చర్య మీద న్యాయస్థానాలు ఎందుకు జోక్యం చేసుకుంటాయి? చట్టపరంగా అవకాశాలు ఉన్నాయంటే ఉన్నాయి. అయితే ముందుగా ఆ సంస్థలో అపీల్ మెకానిజంని పూర్తిగా వీళ్ళు వినియోగించారా లేదా అన్నది కూడా కీలకమైనటువంటి అంశమే. గతంలో ప్రతిపక్ష హోదా అంశం దగ్గర నుంచి అనేక రాజకీయ వివాదాల దాకా కోర్టుల ద్వారానే పరిష్కారాలు వెతుక్కునేటువంటి వైఎస్ఆర్సీపీ ఇప్పుడు సోషల్ మీడియా సమస్యలో కూడా అదే మార్గాన్ని ఎంచుకుంది. విమర్శకుల అభిప్రాయం ప్రకారం చూస్తే కోర్టులో పిటిషన్ వేయడం అనేది ఒక అంశం, దాన్ని వెంటనే రాజకీయ పోరాటంగా ప్రొజెక్ట్ చేయడం మరొక అంశం. సమస్య పరిష్కారం కంటే మా గొంతు నొక్కేస్తున్నారు అనేటువంటి ఒక రాజకీయ కథనాన్ని నిర్మించడం మీద ఎక్కువ దృష్టి పెడుతున్నారు. అంతకుమించి వేరే ఏమీ చేయట్లేదు. డిజిటల్ రాజకీయాలు అనేవి ఇప్పుడు ఎన్నికల ప్రచారాల్లో మాత్రమే కీలక భాగంగా మారలా. మొత్తం ప్రతిరోజు కూడా సోషల్ మీడియాతోటి పొలిటికల్ పార్టీస్కి అన్నిటికీ కూడా ఉంటుంది. సో దీనికి ఏం చేస్తున్నారు అనే దానికి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో నిబంధనలు, అంతర్జాతీయ డిజిటల్ చట్టాలు, కంటెంట్ పాలసీ, వీటి మీద అవగాహన అనేది ఆడవాలి. ఒక ప్లాట్ఫామ్లో సమస్య వచ్చింది అంటే దాన్ని వెంటనే రాజకీయ కుట్రగా చిత్రీకరించడం అనే దానికంటే కారణాలు తెలుసుకుని సరిదిద్దుకుంటేనే మరింత ప్రయోజనకరం. లేకపోతే ఇలా ఉందంటే పరిస్థితి, ఇవాళ ఫేస్బుక్ అయింది, రేపు ఇంకో ప్లాట్ఫామ్. డిజిటల్ ఫాలోవర్లు వీళ్ళ సంఖ్య దీనికి సంబంధించి చూసుకున్నప్పుడు నిబంధనలకి అనుగుణంగా వ్యవహరించాల్సిన బాధ్యత కూడా ఉంది. ఎలా ఉందంటే రేపు పొద్దున్న వాట్సాప్ గ్రూపుల్లో ఒక అడ్మిన్ని తొలగించారు, లేదంటే గ్రూప్లోంచి తీశారని కోర్టుకి వెళ్తారేమో అన్నట్టుగా ఉంది వీళ్ళ అజ్ఞానం. ఎంత అజ్ఞానం కాకపోతే సరే, వాళ్ళది పోయింది, పందా మార్చుకున్నారా? మార్చుకోలా. ఎందుకో తెలుసా? ఒకసారి ఈ ఫోటో చూడండి. ఇది జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అనుబంధ విభాగం అయింది, జగనన్న కనెక్ట్స్ అనేటువంటిది. వాళ్ళు వేసినటువంటి ఫోటో. ఢిల్లీలో జనసేన సమావేశం లైవ్, పవన్ కళ్యాణ్ స్పీచ్. పక్కనే పాప చిన్నారి జాహ్నవి తప్పిపోయింది చూసారా, మిస్సింగ్. ఆ కేసుకు సంబంధించి ఆ పాప ఫోటో వేసి పైన షేమ్ ఆన్ యూ పీకే అంటే పవన్ కళ్యాణ్ అని పెట్టాడు. ఈ సిగ్గులేని చదువురాని సన్నాసి పెట్టాడు. కింద కామెంట్ ఏం పెట్టాడు? 9 రోజులు అవుతున్నా పర్యావరణ శాఖ మంత్రిగా చిన్నారి ఆచూకీ కనిపెట్టడం మానేసి ఏ సమస్య లేనట్లు ఢిల్లీలో మీటింగ్ పెడతావా? ఒరే పనికిమాలిన సన్నాసి, అందుకే రా చదువుకుని ఆడవరా వెధవా అని తిట్టేది. ఆ అడ్మిన్ గాడు ఎవడున్నాడో మరి జగన్మోహన్ రెడ్డి కన్నా తెలుసో లేదో ఎవరు నడిపిస్తున్నారు అనేది. అఫ్కోర్స్ దీనికి మొత్తం అంతా సజ్జల భార్గవరెడ్డి అండ్ వీళ్ళే ఉంటారనేది అందరికీ తెలిసినటువంటిదే. మొత్తం అంతా అడ్మిన్స్ వాళ్ళ దగ్గరే కదా ఉండేది. సో వాళ్ళ పనికిరాని చెత్తనంతా దీంట్లో వేస్తున్నటువంటి ఈ పనికి మాలిన వెధవ పవన్ కళ్యాణ్ టార్గెట్ చేశాడు ఇక్కడ. ఇందుకు గద వైఎస్ఆర్సీపీ అఫీషియల్ పేజ్ లేచిపోయింది ఫేస్బుక్లో. ఇంత అజ్ఞానంతో పవన్ కళ్యాణ్ ఏం చేస్తారనేదాన్ని కనీసం మీ మాజీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా గారు చాలా హుందాగా
చాలా హుందాగా స్పందించారు. ఒకసారి ఆ వీడియో చూశాడు. ఇప్పుడు అందులో చిన్నారి మిస్ అయింది, దానిపైన అధికారుల నిర్లక్ష్యం దానికి ఇన్ని రోజులు పెట్టినటువంటి ఆలోచన సార్ దయచేసి అధికారుల నిర్లక్ష్యం అన్నది మీరు అనకద్దు. ఎందుకంటే అధికారుల నిర్లక్ష్యం ఉంటే నేనే ఫస్ట్ ప్రశ్నిస్తాను. ఆ పాప ఎలా మిస్ అయింది అన్నది సుమారు 500-600 మంది వర్క్ చేస్తున్నారు దాని మీద. మేము వెళ్ళి అక్కడ ఫోటోలకు పోజిస్తే వాళ్ళని డిస్టర్బ్ చేసినట్టు అవుతుంది. మీకు అర్థమైందండి? మేము వెళ్ళి అక్కడ స్టంట్లు చేస్తే వాళ్ళని డిస్టర్బ్ చేసినట్టు అవుతుంది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది, పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది. ఎక్కడికి వెళ్ళినా పర్మిషన్, ఈ ర్యాలీకి పర్మిషన్ పెట్టుకెళ్ళినా అక్కడికి వెళ్ళి సంతకాలు పెట్టుకుని రావాల్సిన పరిస్థితి. సుమారు 500-600 మంది పనిచేస్తున్నారు అక్కడ. మేము వెళ్ళి స్టంట్లు చేయవసరం లేదు. చూసారుగా ఆయన ఎంత పక్క నుంచి వైఎస్ఆర్సీపీ ఆఫీస్లో పెడితే ఏ మీడియా వాళ్ళు అక్కడికి వెళ్తారో అందరికీ తెలిసిందే, ఏ మీడియా వాళ్ళు అక్కడికి వెళ్ళరో కూడా తెలిసిందే. సో అక్కడ ఉన్నటువంటి మీడియా ఉన్నటువంటి విలేకరులు వాళ్ళు కూడా అడుగుతున్నారు చాలా స్పష్టంగా, ఏంటిది ఇందులో కుట్ర ఉందా, రాజకీయం ఉందా అంటే ఆయన చెప్తున్నారు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి అయ్యా, అక్కడ రాజకీయంగా ఏమైనా ఉంటే ముందు నేనే విమర్శించేవాడిని. 500-600 మంది అక్కడ పనిచేస్తున్నారు పాప కోసం, దీంట్లో రాజకీయాలు మాట్లాడడం ఏంటని చెప్పి చాలా హుందాగా మాట్లాడారు. ముందుగా ఆయనకి హ్యాట్స్ ఆఫ్ దాడిశెట్టి రాజా గారు. ఆయన మాజీ ఎమ్మెల్యే, ఆయనకున్నటువంటి ఇంగిత జ్ఞానం కూడా సోషల్ మీడియా నడిపేటువంటి వెధవలకు లేకపోతే ఏమనాలి? నిద్ర లేస్తే చాలు పవన్ కళ్యాణ్ మీద ఏడుపు. ఎందుకు? దీనికి సోషల్ మీడియాలో ఒక చిన్నపాటి క్లాస్ స్పీకర్ ఒక ఆయన, ఆ పీకిన క్లాస్ను ఒక్కసారి మనం చూడాలి. చదువు ఎంత ముఖ్యమో తెలిపే పోస్ట్ ఇది. సన్నాసి నీ గురించే, వైఎస్ఆర్సీపీ జగనన్న కనెక్ట్స్ అనే సన్నాసి గురించి చెప్పేది. వైసీపీ కోసం పనిచేసే వారికి కామన్ సెన్స్ ఉండదు, 99% అజ్ఞానులు చాలామంది అని చెప్తారు, వేరే గాళ్ళు అని. ఇప్పుడు నిరూపణ అయింది పోస్ట్ వల్ల. ఆ పాప కోసం ఆల్రెడీ 400-500 మంది అనేక బృందాలుగా వెతుకుతున్నారు. తుని మాజీ ఎమ్మెల్యే కూడా చాలా హుందాగా దీని మీద స్పందించారు. అయితే అకౌంట్లో డబ్బులు వేస్తే అశుద్ధాన్ని కూడా అరచేతిలో వేసుకుని నాకుతా అనుకునే వైసీపీ సోషల్ మీడియా వర్కర్స్ పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ పోస్ట్ చేశారు. పోలీస్ డిపార్ట్మెంట్ వెతుకుతుంది, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా అదే పనిలో ఉంది. అయితే ఈ జగనన్న కనెక్ట్స్ అనేవాడికి మాత్రం మధ్యలో పర్యావరణ శాఖ ఎందుకు వచ్చింది? చదువు లేకపోవడం వల్ల ఎన్ని ఇబ్బందులు చూసారా? ఏ శాఖని ట్యాగ్ చేయాలో కూడా తెలియని అజ్ఞానంలో బతుకుతారు ఈ బతుకు తక్కువ వైసీపీ వాళ్ళు. ఇది ఎలా ఉందంటే స్టాట్స్ కోచింగ్ కోసం మ్యాథ్స్ లెక్చర్ దగ్గరికి వెళ్ళినట్టుంది. ఏంట్రా అని అడిగితే రెండిట్లో ఉండేది లెక్కలే కదా అన్నట్ట జగనన్న లాంటి వాళ్ళు వెనక్కి. ఐ రెస్ట్ మై కేస్ హియర్. సో పవన్ కళ్యాణ్ మీద ఏడవడం మానేసి ముందు చదువుకుని నాలెడ్జ్ సంపాదించుకుంటే అప్పుడు. సో ఇలాంటి ఫేక్ ప్రచారాలు చేయడం వల్లే కదా ఇప్పుడు వైసీపీకి సోషల్ మీడియా ఖాతా పోయింది, అంతే కదా? ఆ మాత్రం తెలుసుకోకుండా ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే ఈరోజు ఖాతాలు ఎగిరే రేపన్న రోజు తీసుకెళ్ళి లోపల పడేస్తారు. ఏడవడం తప్పితే ఏం మిగలదు అప్పుడు. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.